హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డెవాప్స్ నేను. సో వీడియోలో వచ్చేసి చాలా మంది అడిగారు సిఐసిడి పైప్ లైన్ గురించి చేయమని చెప్పి. సో అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మనం సిఐసిడి పైప్ లైన్ అనేది చేస్తాం. సో ఈ సిఐసిడి పైప్ లైన్ ఏం చేస్తుందంటే మనకి ఆటోమేటిక్గా డాకర్ ఇమేజెస్ అనేది బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేసిన డాకర్ ఇమేజ్ ని ECR కి పుష్ చేస్తుంది. సో ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండి. సో ఇందులో మనం ఏం చేస్తామంటే డాకర్ ఇమేజ్ బిల్డ్ చేస్తాం యూజింగ్ సిఐసిడి పైప్ లైన్ అండ్ పుష్ చేసిన డాకర్ ఇమేజెస్ ని ECR కి పుష్ చేస్తాం. అండ్ అలానే ఏదైతే మనం తీసుకున్న శాంపుల్ అప్లికేషన్ ఉందో దాన్ని ఇంటర్నెట్ ద్వారా ఎక్స్పోజ్ చేస్తాం. సో ఇందులో మనకు కావాల్సింది వచ్చేసి ఇది జెంకిన్స్ పైప్లైన్ స్క్రిప్ట్ ఉండాలి, ఒక శాంపుల్ అప్లికేషన్ ఉండాలి, అది మీ యొక్క వర్షన్ కంట్రోల్ లైక్ ఎనీ గిట్, SVN, బిట్ బకెట్, సో వాట్ ఎవర్ మేబీ యూ ఆర్ యూజింగ్. సో మీరు ఒక శాంపుల్ అప్లికేషన్ ని తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక డాకర్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో డాకర్ ఇమేజెస్ బిల్డ్ చేయడానికి. అండ్ అలానే మనకు ఒక ECR రెపో కావాలి. నెక్స్ట్ మనము ఈ శాంపుల్ అప్లికేషన్ ఇంటర్నెట్ ద్వారా ఎక్స్పోజ్ చేయడానికి మనము లోడ్ బ్యాలెన్సర్ ద్వారా సో మనము ECS సర్వీసెస్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ ఇది కొంచెం లెంతీ టాపిక్. సో ఇది సెపరేట్ వీడియో చేస్తాను. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం ఏం చేస్తామంటే డాకర్ ఇమేజెస్ ని జెంకిన్స్ ఫైల్ తో బిల్డ్ చేసి సో మనము ECR కి పుష్ చేద్దాం. అండ్ దీనికి రిక్వైర్డ్ టూల్స్ GitHub, Jenkins, Docker అండ్ AWS. సో ఇది అండి. సో ఇందులో రిక్వైర్మెంట్స్ జెంకిన్స్ అనేది రన్ అవుతుండాలి, డాకర్ ఇన్స్టాల్ అయి ఉండాలి, ఏదైతే మనము ఇన్స్టెన్స్ తీసుకున్నామో దాంట్లో డాకర్ జెంకిన్స్ రెండు ఇన్స్టాల్ అయి ఉండాలి. అండ్ అలానే జెంకిన్స్ లో వచ్చేసి డాకర్ పైప్ లైన్ అనే ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ అయి ఉండాలి. అండ్ ECR లో రెపో అనేది ఒకటి క్రియేట్ అయి ఉండాలి. అండ్ 8096 పోర్ట్ అనేది ఓపెన్ చేసి ఉండాలి EC2 ఇన్స్టెన్స్ లో. ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన అప్లికేషన్ కి కూడా పైథాన్ అప్లికేషన్ లో 809 పోర్ట్ అనేది డిస్క్రైబ్ చేశాను. సో అందుకని 8096 అనేది ఉండాలి. అండ్ అలానే IMRL EC2 ఫుల్ యాక్సెస్ అనేది ఉండాలి. అండ్ AWS CLI ఇన్స్టాల్ అయి ఉండాలి. అండ్ AWS అనేది కాన్ఫిగర్ అయి ఉండాలి. వన్స్ మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఉన్నాయనుకోండి, మనం ఈ కమాండ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే డాకర్ అనేది జెంకిన్స్ తో ఇంటిగ్రేట్ అవ్వడానికి. ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను. వన్స్ అన్ని అయిన తర్వాత మనం పైప్ లైన్ క్రియేట్ చేస్తాం. స్టెప్స్ అని డిఫైన్ చేసి బిల్డ్ చేస్తే మనకి ECR కి పుష్ అవుతుంది. సో ఇది కాన్సెప్ట్. సో నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. సో ఇది నా EC2 ఇన్స్టెన్స్. సో ఒకసారి EC2 కి కనెక్ట్ అవుతాను. I'll put login as EC2 user. ఓకే, సో ఫస్ట్ మన రిక్వైర్మెంట్ లో జెంకిన్స్ ఇన్స్టాల్ అయి ఉండాలి. లెట్ మీ చెక్. జెంకిన్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. డాకర్ కూడా ఇన్స్టాల్ అయి ఉండాలి. డాకర్ ఇన్స్టాల్ అయి ఉండాలి. నెక్స్ట్ AWS CLI కూడా ఇన్స్టాల్ అయి ఉండాలి. AWS CLI ఇన్స్టాల్ అయింది చూడండి. అండ్ జెంకిన్స్ ఎలా ఇన్స్టాల్ చేసేది తెలియనట్లయితే ప్రీవియస్ వీడియోలో ఒకసారి చేశాను, ఒకసారి చూడండి. ఇన్ కేస్ డౌట్స్ ఉంటే కమెంట్లో తెలియచేయండి. సేమ్ డాకర్ కూడా చేశాను అండ్ AWS CLI కూడా ఎలా కాన్ఫిగర్ చేయాలి చేశాను. అండ్ AWS ఇన్స్టాల్ అయిన తర్వాత AWS CLI ఇన్స్టాల్ చేసిన తర్వాత AWS కాన్ఫిగర్ అనేది మీరు చూడాలి. సో ఎందుకంటే మనం మన యొక్క యూజర్కి ఈ కాన్ఫిగరేషన్ యాక్సెస్ ఇస్తాం. సో యాక్సెస్ కి ఐడి అనేది డిఫైన్ చేయాలి. నేను ఆల్రెడీ డిఫైన్ చేశాను. సీక్రెట్ యాక్సెస్ కి డిఫైన్ చేయాలి, డిఫాల్ట్ రీజన్ డిఫైన్ చేయాలి, అండ్ అవుట్పుట్ ఫార్మాట్ ఇది నాట్ రిక్వైర్డ్. సో ఈ యాక్సెస్ కీస్ ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే మనకి IAMలోకి వెళ్తే ఇక్కడ యూజర్స్ ఉంది కదండి. ఇక్కడ యూజర్స్ లో మీరు ఆల్రెడీ ఏమైనా యూజర్స్ ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ తీసుకొని దానికి ఇచ్చేయచ్చు, లేదా కొత్త యూజర్ అని తీసుకోవచ్చు. సపోజ్ ఆల్రెడీ నాకు యూజర్ ఉంది, టెస్ట్ యూజర్ క్రియేట్ చేశాను కదా. సో ఈ యూజర్ లో ఇక్కడికి కొద్దిగా డౌన్ చేస్తే ఇక్కడ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఉంది కదా. ఈ సెక్యూరిటీ క్రెడెన్షియల్ వెళ్తే ఇక్కడ యాక్సెస్ కి ఉంది. ఇక్కడ క్రియేట్ యాక్సెస్ కి అనేది క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే మనకి యాక్సెస్ కి సీక్రెట్ యాక్సెస్ కి రెండు వస్తాయి. అవి రెండు మీరు ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. ఇంకా ఇది కాకుండా మనము ఇప్పుడు చేస్తుంది ECR కాబట్టి అండ్ ECR యొక్క ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి. ఇక్కడ మీరు సర్చ్ చేస్తే వస్తుంది అమెజాన్ EC2 కంటైనర్ రిజిస్ట్రీ ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి. అండ్ ఆ టెస్ట్ యూజర్ ఏదైతే యూజర్ క్రియేట్ చేస్తారో ఆ యూజర్కి. అండ్ అలానే అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్, ఈ 2 యాక్సెస్ అనేది ఇవ్వాలండి. సో వన్స్ ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ అయిందంటే మనము నెక్స్ట్ ఒక రెపో క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మీరు సర్చ్ చేయండి ECR అని. ఇక్కడ వచ్చింది కదా. సో ఇది ECR అండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే క్రియేట్ రెపో. I'll take any demo
ECR repo. సో డెమో ECR repo కూడా చేశాను. సో ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఈ యొక్క దీంట్లో క్లియర్గా స్టెప్స్ అనేటివన్నీ ఇంక్లూడ్ చేశాను. మీరు చూడండి, జెంకిన్స్ రన్ అవ్వాలి. సో అన్ని కూడా స్టెప్స్ అనేటివన్నీ కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఏ విధంగా IMA రోల్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా పెట్టాను. ఒకసారి చూడండి, AWSL ఇన్స్టాల్ అయి ఉండాలి. నెక్స్ట్ మనము ఈ కమాండ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి ఇంటిగ్రేట్ అవ్వడానికి. నేను ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేశాను, బట్ ఒకసారి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ జెంకిన్స్ సర్వీస్ రీస్టార్ట్ చేయాలి. వన్స్ జెంకిన్స్ సర్వీస్ రీస్టార్ట్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. రీస్టార్టింగ్ జెంకిన్స్ సర్వీస్. నెక్స్ట్ మనము డేమన్ ఫైల్స్ అనేటివన్నీ కూడా ఒకసారి రీలోడ్ చేద్దాం. జెంకిన్స్ ఇంకా రీస్టార్ట్ అవుతుంది. ఓకే, రీస్టార్ట్ అయింది. నెక్స్ట్ డీమన్ ఫైల్స్ అనేది కూడా రీస్టోర్ చేద్దాం. అయింది. నెక్స్ట్ డాకర్ సర్వీస్ కూడా ఒకసారి రీస్టార్ట్ చేద్దామండి. ఓకే, సో డాకర్ సర్వీసెస్ కూడా రీస్టార్ట్ అయింది. సో ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్. సో ఇది నా జెంకిన్స్ ఫైల్, ఇది డాకర్ ఫైల్. సో డాకర్ ఫైల్లో ఏముంది అంటే, సో మనకి కావాల్సిన అప్లికేషన్ ఏది ఉంది, ఇక్కడ ఆల్ పైన మెస్ తీసుకున్నాం. సో దానికి కావాల్సిన ప్యాకేజెస్ అనేటువంటి కూడా రన్ ఇన్స్టాల్ చేసి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం. అండ్ దానికి కావాల్సిన ఏవైతే ఉన్నాయో రిక్వైర్మెంట్స్ అనేటువంటి కూడా requirement.txt పెట్టాను. అండ్ అలానే ఫైల్స్ అనేది కాపీ చేశాను. అండ్ అలానే index.html మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ టెంప్లెట్స్ అనేటివన్నీ కూడా పెట్టానండి. అండ్ పోర్ట్ అనేది 5000 కంటైనర్ పోర్ట్ 5000 డిఫైన్ చేశాను. అండ్ requirement.txt ఆల్రెడీ చెప్పాను కదా, requirement.txt కూడా ఆల్రెడీ డిఫైన్ చేశాను. అండ్ ఇంకా టెంప్లెట్స్లో HTML ఫైల్ అనేది డిఫైన్ చేశాను, index.html ఫైల్. సో ఇప్పుడు మనం రన్ చేస్తే మనకు ఈ యొక్క అవుట్పుట్ అనేది విజిబుల్ అవ్వాలి. నెక్స్ట్ ఇది పైథాన్ అప్లికేషన్, ఒక ఫ్లాస్క్ అప్లికేషన్ తీసుకున్నాం. సో దీనికి సంబంధించిన అప్లికేషన్. అండ్ ఇది మెయిన్ జెంకిన్స్ ఫైల్. సో ఇక్కడ జెంకిన్స్ ఫైల్లో రిజిస్ట్రీ ఏదైతే డాకర్ రెపో ఉందో, సో ఆ రెపోకి సంబంధించి అకౌంట్ ఐడి పెట్టాలి అండ్ రెపో నేమ్. అండ్ దెన్ చెక్అవుట్ మనకు తెలిసిందే, చెక్అవుట్లో మనకి మన GitHub URL అండ్ బ్రాంచ్ నేమ్ డిఫైన్ చేస్తాం. అండ్ బిల్డింగ్ డాకర్ ఇమేజ్. సో నెక్స్ట్ పుషింగ్ టు ECR. సో ఇక్కడ AWS అనేది మనము జెంకిన్స్ లో మనము డిఫైన్ చేయాలి. అంటే సీక్రెట్ టెక్స్ట్ ఫైల్ ఉంది కదా, క్రెడెన్షియల్స్ అని. ఓకే, సో ఇక్కడ జెంకిన్స్ లో కూడా మనము చెప్పాను కదా, సో మనం ఇక్కడ డాకర్ ఫైల్స్ అనేది మనం ఇక్కడ డాకర్ అని చేస్తున్నాం కదా, సో దానికి కావాల్సిన ఓకే రీస్టార్ట్ చేసాం కదా. ఓకే, సో మేనేజ్ ప్లగిన్స్ లో మనము డాకర్ అండ్ డాకర్ పైప్లైన్ ప్లగిన్ ఈ 2 అనేది ఇన్స్టాల్ చేయాలి. కొద్దిగా నెట్ స్లో ఉన్నట్టుంది, స్లోగా లోడ్ అవుతుంది. సో ఇక్కడ అవైలబుల్ ప్లగిన్స్ లో మీరు డాకర్ పైప్లైన్ అనేది సర్చ్ చేయండి. బట్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కదా, సో నాకు ఇది ఇన్స్టాల్ ప్లగిన్స్ లో ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. సో డాకర్ అండ్ డాకర్ పైప్లైన్ ప్లగిన్ ఈ 2 ప్లగిన్స్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అండ్ దెన్ మనము కోడ్ అనేది GitHub నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనము మన యొక్క క్రెడెన్షియల్స్ అనేది ఇక్కడ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ నా యొక్క గిట్ క్రెడెన్షియల్స్ ఇచ్చాను. అండ్ అలానే మీరు AWS క్రెడెన్షియల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో AWS క్రెడెన్షియల్స్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది కదా. సో ఇందాక సీక్రెట్ టెక్స్ట్ ఫైల్ తీసుకోండి. ఇందాక మీరు యూజర్ క్రియేట్ చేశారు కదా, ఇక్కడ టెస్ట్ యూజర్ అనేది క్రియేట్ చేశారు కదా, సో అక్కడ మీకు సీక్రెట్ ఐడి యాక్సెస్ కీ అనేది వస్తుంది కదా, సో అది ఇక్కడ ఇవ్వండి, సీక్రెట్ ఐడి. అండ్
ఒక్క నిమిషం. సారీ, AWS క్రెడెన్షియల్స్ ఐడి ఇవ్వండి అండ్ యాక్సెస్ కి ఐడి, సీక్రెట్ కి ఇవ్వండి. సో వన్స్ మీరు క్రియేట్ చేస్తే AWS క్రెడెన్షియల్స్ కూడా స్టోర్ అవుతాయి. సో ఇది అంటే జెంకిన్స్ ఫైల్ క్రియేట్ చేసి దాన్ని ECRకి రెపో చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పాను. ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం. జెంకిన్స్ పైప్లైన్ నేమ్ ECR pipeline. Description choice building and pushing Docker images to ECR. Okay, pipeline script from SCM, and I'll define my ECR repo. Git and git URL, and already నా credentials and it already store చేశాను. And branch is main branch and Jenkins file. So everything is correct. And ఒకసారి Jenkins file చూద్దాం. Registry, account ID, and we have to give the repo name. Okay, registry ఇక్కడ ఉంది. We should ఒకసారి ఎడిట్ చేద్దాం. అండ్ ఫస్ట్ చెక్అవుట్ అవుతుంది కోడ్. వన్స్ అయిన తర్వాత ఇమేజ్ అనేది బిల్డ్ అవ్వాలి, సెకండ్ స్టేజ్. నెక్స్ట్ అది ECRకి పుష్ అవ్వాలి. సో పుష్ అవ్వాలంటే మనకి AWSకి లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ AWS క్రెడెన్షియల్స్ ఆల్రెడీ మనం జెంకిన్స్లో ఇచ్చాం, సీక్రెట్ వేరియబుల్కి అండ్ యాక్సెస్ కి అనేది ఇచ్చాం. నెక్స్ట్ ECRకి లాగిన్ అవుతుంది by using this .com account ID. ఇది నా అకౌంట్ ఐడి. నెక్స్ట్ ఇమేజ్ని పుష్ చేయాలి. సో ఎక్కడికి, మనకి కావాల్సిన రిజిస్ట్రీకి. సో రిజిస్ట్రీ URL ఇవ్వాలి. అండ్ ఆ ఇమేజ్ నేమ్ కూడా లేటెస్ట్ అని ఇస్తాం. నెక్స్ట్ ప్రీవియస్ కంటైనర్స్ ఏమన్నా ఉంటే అది స్టాప్ చేస్తాం. అండ్ వన్స్ అయిన తర్వాత కూడా docker push run -t 8096 అనేది పైథాన్ ఏదైతే అప్లికేషన్ తీసుకున్నానో అప్లికేషన్ పోర్ట్, అది కంటైనర్ పోర్ట్ 5000లో రన్ అవుతుంది. మై పైథాన్ కంటైనర్ నేమ్ ఇచ్చాను. అండ్ అకౌంట్ ఐడి విత్ రెపో, ఇది రిజిస్ట్రీ URL. అండ్ ఇమేజ్ నేమ్ I'll mark as latest. ఓకే, సో దీంతో నా జెంకిన్స్ ఫైల్ కంప్లీట్. I'll update this. ఒకసారి చూడండి, డెమో ECR రెపోలో ఎటువంటి ఇమేజ్ లేదు. మనము డాకర్ ఇమేజ్ ఎప్పుడైతే జెంకిన్స్ ఫైల్ ఎప్పుడైతే రన్ చేస్తామో అప్పుడు ఇక్కడ మనకి ఇమేజ్ అనేది వస్తుంది. సో ఇమేజెస్ అయితే ఏమీ లేవు కదా. బిల్డ్ చేద్దాం. బిల్డ్ నౌ. సో కోడ్ అనేది రన్ అవుతుంది, చెక్అవుట్ అయింది. నెక్స్ట్ ఇమేజ్ అనేది బిల్డ్ అవుతుంది. ఒకసారి మనం కన్సోల్ అవుట్పుట్ చూద్దాం. సో స్టార్టెడ్ బై యూజర్, GitHub చెక్అవుట్ రెపోకి చెక్అవుట్ అయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్స్లో
నెక్స్ట్ సెకండ్ ఇమేజ్ బిల్డ్ చేయాలి. సో కమాండ్ ఆల్రెడీ తీసుకుంది డాకర్ బిల్డ్ -t అండ్ ఇది అకౌంట్ ఐడి మనం ఇచ్చాము అండ్ .care ఇదంతా అండ్ ఇది రెపో URL. నెక్స్ట్ డాకర్ ఫైల్ అనేది చూడండి, మనం డాకర్ ఫైల్లో ఏదైతే డిఫైన్ చేసామో దాన్ని బట్టి. సో ఫస్ట్ ఫ్రమ్ యూస్ చేసి ఆల్ పైన ఇమేజ్ తీసుకున్నాం. సో ఆల్ పైన ఇమేజ్ యూస్ చేసి ఆల్ పైన ఇమేజ్ అనేది తీసుకుంది. నెక్స్ట్ మనం ఏదైతే డిఫైన్ చేసామో సో తర్వాత మనకు కావాల్సిన ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేసాం బై యూజింగ్ రన్. సో ఇది ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా కాపీ చేసాము. నెక్స్ట్ రన్ పిప్ ఇన్స్టాలర్, సో ఇది కూడా అయింది. నెక్స్ట్ index.html కి మనకు కావాల్సినటువంటి ఫైల్స్ అన్ని యాప్లోకి కాపీ చేసాం, తర్వాత ఎక్స్పోజ్ చేసాం 5000లో. నెక్స్ట్ రన్ చేసాం. సో ఇక్కడ సేమ్ అవే ఎగ్జిక్యూట్ అనేవి చూడండి, సక్సెస్ఫుల్లీ బిల్డ్ అయింది. సో ఎక్స్పోజ్ అయింది, కంటైనర్ పోర్ట్కి అయింది. నెక్స్ట్ AWS యాక్సెస్కి సీక్రెట్కి డిఫైన్ చేసాం, వాటిని యూస్ చేసుకొని లాగిన్ అయితే అయ్యింది. నెక్స్ట్ లాగిన్ సక్సీడ్, సో వన్స్ లాగిన్ అయింది. నెక్స్ట్ డాకర్ పుష్ ఈ కమాండ్ తీసుకుంది, ఇక్కడ డిఫైన్ చేసాం కదా. నెక్స్ట్ డాకర్ పుష్ కమాండ్ అనేది తీసుకుంది. అకౌంట్ ఐడి ఇది మనం ఏదైతే లేటెస్ట్ రెపో ఇచ్చామో ఆ లేటెస్ట్ రెపోకి పుష్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రీవియస్ కంటైనర్స్ ఏమైనా ఉంటే స్టాప్ చేసి రన్ చేయడానికి యూజ్ చేసాం. సో డాకర్ అనేది మనకి పుష్ చేయడమే కాదు సక్సెస్ఫుల్గా రన్ అయింది అండ్ పైప్లైన్ స్క్రిప్ట్ గాట్ సక్సెస్. ఓకే, సో ఇక్కడ ఇమేజెస్ అనేటివి ఏవి లేవు. వన్స్ విల్ రిఫ్రెష్ దిస్, చూడండి ఇమేజ్ అనేది వచ్చింది, లేటెస్ట్ ఇమేజ్. సో ఇది మనం యూస్ చేసిన URA కదా. సో URA ద్వారా మనకి కావాల్సిన ఇమేజ్ అనేది డాకర్ ECRకి సక్సెస్ఫుల్గా పుష్ అయింది. సో మీరు ఇది చెక్ చేయాలి ఎలా అంటే, సో నేను ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా నేను క్లియర్గా రెడ్మీ ఫైల్లో క్లియర్గా డిఫైన్ చేశాను. సో ఏదైతే మనకి కావాల్సింది ఉందో సో దానికి DNS యూస్ చేసి మనం కంటైనర్ పోర్ట్ అనేది 8096 అనేది కూడా సెక్యూరిటీ గ్రూప్లో ఎనేబుల్ చేసాం కదా. సెక్యూరిటీ గ్రూప్లో ఎనేబుల్ చేస్తాం. సో దీని ద్వారా మనము ఓపెన్ చేయొచ్చు. గో టు EC2 instances and instance details, public IPv4 DNS. Okay, 8096. Okay, welcome to my channel DevOps by Meenu. Please do subscribe to my channel. సో ఇదే అండి నేను పైథాన్ ఫైల్లో డిఫైన్ చేసింది కూడా. ఒకసారి చూడండి, index.htmlలో నేను పెట్టింది కూడా సేమ్ ఇదే కదా. సో ఏదైతే పెట్టానో సో కంటైనర్లో మనకి కావాల్సింది డిస్ప్లే అయింది. సో దీంతో మనం ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలి అయితే చూసాం. సో నెక్స్ట్ దాంట్లో వచ్చేసి మనము ఒక ECS తీసుకొని ECS ద్వారా ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తాము అనేది కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీడియోస్లో ఏం చేస్తామంటే ECSలో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన క్లస్టర్స్ డిఫైన్ చేస్తాం అండ్ అలానే టాస్క్ డెఫినేషన్స్ డిఫైన్ చేస్తాం అండ్ అలానే సర్వీసెస్ డిఫైన్ చేస్తాం అండ్ అలానే మనకి ఏదైతే క్లస్టర్స్ ఉన్నాయో సో ఆ క్లస్టర్స్లో మనకి కావాల్సిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ సర్వీసెస్ ద్వారా మనకి కావాల్సిన నెట్వర్కింగ్లో మనకి కావాల్సిన DNS పబ్లిక్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకి కావాల్సిన లోడ్ బ్యాలెన్సెస్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఎప్పుడైతే మనకి ఇంటర్నెట్ ద్వారా ఎక్స్పోజ్ చేస్తామో మనం క్రియేట్ చేసిన ఏదైతే ఉందో అప్లికేషన్ అది రన్ అవ్వాలి. సో ఆల్రెడీ మనం అప్ టు ECR వరకు డిఫైన్ చేసాం కదా. సో నెక్స్ట్ దాంట్లో మనం ECR తర్వాత మనం ECSకి ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఓకే అండి, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. అండ్ ఇఫ్ మీకు ఏదైనా ఇందులో ఇంకేదైనా మోడిఫికేషన్స్ కావాలి అనుకున్నా కూడా ఒకసారి పోస్ట్ చేయండి, దాన్ని బట్టి చూస్తాం. అండ్ అలానే ఒకసారి మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇంకా వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. అండ్ అలానే మీకు సంథింగ్ ఏదైనా కొద్దిగా సో దేనికంటే ఇలా చెప్తే బెటర్ అని మీకు ఏదైనా సజెషన్ అనిపిస్తే కూడా మీ సజెషన్స్ అనేది ఇవ్వండి. సో దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం.